జూన్ 25వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థిలోపు కుంభరాశి వారికి మట్టి పట్టుకున్న బంగారమే జరగబోయే ముఖ్యమైన సంఘటనలు. జూన్ 25వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థిలోపు కుంభరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది? అసలు కుంభరాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది? ఇటువంటి విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా అయితే మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైనటువంటి శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు కూడా ఉంటుంది. సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనబడతారు. ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుందండి. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు. వీరికి అంతేంద్రియ విద్య పైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికి తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా తెలియనివ్వరు. కుంభరాశి వారు ఎప్పుడు కూడా గుంబనంగా ఉంటారు. ఈ రాశి వారిలో కొంతమంది పీలగాను, సన్నగా ఉంటారు. అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. కుంభరాశి వారు ఇంటి భోజనము అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి జూన్ 25వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి లోపుగా వీరి జీవితంలో మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె కాబోతూ ఉంది. మీరు కొన్ని శుభవార్తలు కూడా వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం కూడా ఉంటుంది. కీలకమైన వ్యవహారాలలో అధికారుల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదివితే మేలు జరుగుతుంది. పట్టుదలతో పనిచేయండి, కార్యసిద్ధి ఉంటుంది. నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన విషయాల్లో ఆలోచనలకు పదును పెట్టాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల యొక్క సహకారం కూడా లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించే అవకాశాలను చేజార్చుకుంటారు. వృధా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులు కూడా పెట్టవచ్చు. బంధువుల అండదండలు కూడా కలిగి ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణం మీకు చాలా శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. కుంభరాశి వారు బంధువుల, ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాలలో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన అన్యాయానికి కూడా గురి అవుతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది. కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము, పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు అనేవి చేసి ఇబ్బందులకు గురి అవుతారు. భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు. వ్యాపార కూడలిని అద్దెకిచ్చే అదృష్టాన్ని చారవిడుచుకుంటారు. కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచితనము కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేస్తారు. అయినా సరే స్వయంకృతాపరాధాన్ని వీరు సరిదిద్దుకోలేరు. వీరు కోల్పోయిన ధనము, పదవిని ఇతరులు వీరి కారణంగానే పొందారని పేరు కూడా వస్తుంది. ఈ రాశి వారు వారి యొక్క అదృష్టం కారణంగా మంచి స్థాయికి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి. వీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తుల వీరికి ప్రత్యర్థులు అవుతారు. ఈ రాశివారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో పాటు పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసర చిక్కుల్లో, సమస్యల్లో కూడా వీరు తరచుగా చిక్కుకుంటారు. కుంభరాశి వాయుతత్వ రాశి. వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు, ప్రణాళికలు రచిస్తూ ఉంటారు, పథకాలు కూడా వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికి తెలియదు.
సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా వీరు పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనపరుస్తారు. నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టము. ఈ రాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అన్నట్లుగా వీరు భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన్ని వీరు ఉంటారు. ఇదే వీరి యొక్క బలహీనత. ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు ఇప్పుడు కూడా గుర్తించలేరు. ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని వీరు మార్చుకోరు. తమ యొక్క వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు. తమ పైన ఆధిపత్య ధోరణిని వీరు ఎప్పుడు కూడా సహించలేరు. తమ కారణంగా అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు కూడా ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు ఎప్పుడు కూడా వెనుకాడరు. ఈ రాశి వారికి శుక్ర, శని, బుధ మహర్దశలు యోగిస్తాయి. పడమర, దక్షిణ దిక్కులు, ఉత్తర దిక్కులు కలిసి వస్తాయి. వీరికి ఏ దిక్కు కూడా దోషమైనది అయితే కాదు. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణము, లక్ష్మీ గణపతికి తెల్లని పువ్వులతో చేసే పూజలు కూడా వీరికి ఎంతగానో మేలు చేస్తాయి. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం అనేది కూడా నడుస్తుంది. ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును, శతభిష నక్షత్రం వారు అరటి చెండును, పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటాలి. ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ధన సంపాదన నేర్పును కలిగి ఉంటారు. సామాన్య ఎత్తు కలిగి బలహీనంగా కనిపించినప్పటికీ కూడా ఆకర్షణీయంగా ఉంటారు. మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. శతభిష నక్షత్రంలో జన్మించిన వారు తమో గుణాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులకు అనుగుణంగా తామును తాము మార్చుకునే గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి మొండితనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తమకు తాము తెలివితేటలు కలవారని వీరు ఎప్పుడు భావిస్తూ ఉంటారు. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా బలిష్టమైనటువంటి దేహాన్ని కలిగి ఉంటారు. వెడల్పైన ముఖము, పెద్ద పెద్ద దంతాలను కలిగి ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. స్వేచ్ఛ జీవితం పైన ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా నిజాయితీగా ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. అన్యాయాన్ని వీలైనంత వరకు కూడా వీరు ప్రతిఘటిస్తారు. గాలిలో మేడలు కట్టే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ధనాదాయం సంగతి ఏ విధంగా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా కలుగుతాయి. వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉండడం చేత కాస్తంత రుణ బాధలు కూడా తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంకు, ఇతర రుణ సంస్థల నుండి తీసుకున్న మొత్తాలను కూడా వీరు చెల్లిస్తారు. ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించడం చేత మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంత మేరకు తొలగిపోగలుగుతాయి. ఈ రాశికి చెందినటువంటి వారు వృత్తి వ్యాపారాల యందు విజయవంతులుగా ఉంటారు. వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం చేత వీరు అనుకున్నటువంటి రంగాల్లో వీరు ఇట్టే రాణిస్తారు. కుంభరాశికి చెందిన వారు అత్యంత కాముకులుగా ఉంటారు. వీరి పట్ల ఇతరులు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లుగా వీరి యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది. అయితే వీరి యొక్క ప్రేమ ముందు వారు తక్కువే అని చెప్పవచ్చు. కుంభరాశి వారు ప్రేమ ఊహల్లో తేలియాడుతూ ఉంటారు. అయితే వాటిని నిజం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు. జాతకరీత్యా వీరు అత్యంత ఆకర్షణీయంగాను కలిగి ఉంటారు. ఒకసారి తమ హృదయంలో తాము ప్రేమికులకు చోటిచ్చినట్లయితే అది భద్రంగా ఉంటుంది. అయితే అలాగని అది హద్దులు దాటి విపరీతానికి దారి అయితే తీయదు. తాము ప్రేమించిన వారి పట్ల అత్యంత స్పష్టంగా వీరు వ్యవహరిస్తారు. వీరితో ప్రేమను పంచుకునేవారు చాలా సంతోషంగా ఉంటారు. తమ యొక్క ప్రేమికులను తృప్తిపరచడానికి ఎంతటి త్యాగానికైనా సరే వీరు వెనుకడుగ వేయరు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.